ఒక అక్వేరియం షాపులో రకరకాల రంగురంగుల చేపలున్నాయి. నిత్యం అక్కడికి ఎంతోమంది వస్తున్నారు. చేపల రకాలు, వాటి పెంపకానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి షాపులో ఉన్న వ్యక్తి వాళ్లకు వివరించి చెబుతున్నాడు. ఎవరికి నచ్చినవి వాళ్ళు కొనుక్కుని వెళుతున్నారు. ఆ షాపులోనే మూలగా ఉన్న అక్వేరియంలో బూడిద రంగు చేప ఒకటి ఉంది. దాన్ని మాత్రం ఎవ్వరూ కొనుక్కోవటం లేదు. షాప్ అతను వేలకు తిండి పెడుతూ జాగ్రత్తగానే చూస్తున్నాడు. అక్వేరియాలు ఖాళీ అవ్వటం, మళ్ళీ కొత్త చేపలు రావటం జరుగుతూనే ఉంది. తనని మాత్రం ఎవరూ ఎందుకు తీసుకోవటం లేదో అని దిగులు పడుతూ ఉండేది ఆ బూడిద రంగు చేప. ఒకరోజు బూడిద రంగు చేప ఉన్న అక్వేరియంలోకి మరో చిన్న చేప వచ్చింది. అది భలే చలాకీ పిల్ల. బూడిద రంగు చేప ఏదో పోగొట్టుకున్నట్లుగా తరచూ దిగులుగా ఉండటం చిన్నది గమనించింది. ఒకరోజు ధైర్యం చేసుకుని, ఏంటి ఎప్పుడు చూసినా మూడీగా ఉంటావు, ఏమైంది నీకు అని అడిగింది. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న బూడిద రంగు చేప ఎట్టకేలకు తనను ప్రేమగా పలకరించేవారు దొరికారు అని సంతోషించింది. చాలా రోజులుగా చూస్తున్నాను, ఎంతోమంది వస్తున్నారు, చేపలను కొనుక్కొని వెళ్తున్నారు. నన్ను మాత్రం ఎవ్వరూ కొనుక్కోవటం లేదు. నాకేం తక్కువ? నా రంగే నాకు శాపమా అని ఆ చిన్న చేపను ప్రశ్నించింది బూడిద రంగు చేప. చిన్న చేప నవ్వుతూ ఈదుకుంటూ అక్వేరియంలో ఓ మూలకు వెళ్ళింది. అక్కడ ఉన్న ఓ పేపర్ మీద తోకతో టపటపా కొట్టింది. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇదే అని చూపించింది. బూడిద రంగు చేప ఏం అర్థం కాలేదన్నట్లు ముఖం పెట్టింది. వెంటనే ఆ చిన్ని చేప బూడిద రంగు చేప దగ్గరికి వచ్చి, నీ రంగు చూసి ఎవరూ కొనుక్కోవడం లేదు అనుకోకు. ఆ పేపరు చూసి నిన్ను కొనుక్కోవటం లేదు. ఇక్కడ ఉన్న అన్ని చేపల కన్నా ఎక్కువ ధరనిది. అంటే నువ్వు ఎంతో విలువైన చేపవు అని. నిన్ను కొనే స్తోమత లేకే ఎవ్వరూ నిన్ను చూడటం లేదు అంది ఆ చిన్న చేప. ఇది విన్న బూడిద రంగు చేప ముఖం సంతోషంతో విచ్చుకుంది. ఆ రోజు నుంచి అది మనసులోని దిగుల్నంతా తుడిచేసి ఆనందంగా జీవించింది. ఎంత కష్టపడ్డా మనల్ని ఎవరూ గుర్తించడం లేదే అని, విలువ ఇవ్వడం లేదని, గౌరవించడం లేదని బూడిద రంగు చేపలా బాధపడటం అనవసరమే. ఎవరి విలువ వారిదే, ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. ఒకరు గుర్తించనంత మాత్రాన మన విలువ తగ్గిపోదు. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు, మరొకరితో పోల్చుకోకూడదు. సూది పని కత్తి చేయలేదు, కత్తి అవసరమైన చోట సూదిని వాడలేం. కాబట్టి ప్రసిద్ధ అమెరికన్ నటుడు జాక్లాడ్ చెప్పినట్టు, మీ బలాబలాలు, మీ వ్యక్తిత్వం, ఆలోచన విధానం అన్నీ మీకే సొంతమైనవి. ప్రపంచంలో మీలాంటి వారు మరెవరూ లేరు. ఆ ప్రత్యేకతనే మీ విజయానికి పెట్టుబడిగా పెట్టండి. నాలో ఏ టాలెంట్ లేదేమో, అందుకే నన్నెవరూ పట్టించుకోవట్లేదేమో, నేను చదువుకోలేదు అందుకే ఎవరూ పట్టించుకోవట్లేదేమో, ఎన్నో విషయాల్లో మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుని ఎప్పుడూ దిగాలుగా ఉండటం కరెక్టేనా? కాదు. మనలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక పనితనం ఉంటుంది, మనలో కూడా ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. దాన్ని వెలికి తీయాలి తప్ప ఎవరో ఏదో పట్టించుకోవాలి అన్న ఉద్దేశంతో మనల్ని మనం తక్కువ చేసుకొని ఉండకూడదు. అదే ఆలోచనలతో వెనుకంజలో ఉండకూడదు. ఎప్పుడూ మనల్ని మనం అంచనా వేసుకుంటూ, మన పనితనాన్ని అంచనా వేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉల్లాసంగా, ఆనందంగా ఉండాలి.